హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగా జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అయితే నెక్స్ట్ శుక్రవారం కూడా ఉంది కదండి. కొంతమందికి మామూలుగా ఈ కలసం కూడా ఎలా ఎలా తయారు చేసుకోవాలి, అలాగే సింపుల్ గా మనం ఎలా అమ్మవారి కలసం తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆ వాటర్ లో కూడా ఏమేమి వేయచ్చు మనం, అటువంటి నాకు తెలిసిన విధంగా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా అండి?
ఫ్రెండ్స్ చక్కగా తయారైంది. ఓన్లీ మనం ఒక కలసంతోనే పూజ చేసుకుంటే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అండి. కలసంతోనే ఒకవేళ అమ్మవారి ఫేస్ ఉంటే మనం ఇదే కలసానికి శారీ కట్టేసి నగలు వేసి మనం ఇంకా రూపు తెచ్చి వేసుకోండి. నేను నెక్స్ట్ శుక్రవారం చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు రూపేం చూపించలేదండి. ఉన్న వరకు డెకరేషన్ చేశాను సింపుల్ గా. నా దగ్గర ఉన్న వాటితోనే చేశానండి. ఇలా మీరు తామర పువ్వు, మెయిన్ తామర పువ్వు, అలాగే ఒక రూపాయి బిళ్ళ అక్షింతలు ఉన్నా సరిపోతుందండి. కలువ పూలు దొరికేలాగా చూసుకోండి. అది దొరకని వాళ్ళు చామంతి పూలు, బంతి పూలు, ఇలాంటి గులాబీ పూలు. అమ్మవారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం, మల్లె పూలు అంటే చాలా ఇష్టం. మీకు తోచిన విధంగా మీరు సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా అమ్మవారి పూజను చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.